2 రోజుల క్రితం హరీష్ అన్న, ఇప్పుడు కేటీఆర్ గారికి విచారణ. ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేని చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం. దానికి తోడు బొగ్గు కుంభకోణం ఇవాళ వాళ్ళ బొగ్గు గనుల వ్యవహారంలో వాళ్ళ బండారము నగ్నంగా దొరికిపోయింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి ఎవరికి వాళ్ళే సింగరేణి నైని బ్లాక్ బొగ్గు గనిని దోచుకోవటానికి ఎవరికి వాళ్ళే పోటీపడి వాళ్ళ దొంగతనం బయటపడింది, వాళ్ళ సమాజానికి పెట్టింది. దీన్ని డైవర్షన్ చేయటం కోసము, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా, కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా హరీష్ రావు గారినైనా ఇలా కేటీఆర్ గారినైనా వచ్చు. మీకు నిజంగా మీరు ప్రజలకు అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఏం చెప్పినారు? 420 హామీలు ఇచ్చినారు. ఆ 420 హామీల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా చెప్పండి. ప్రతి మహిళకు అకౌంట్లో 2500 రూపాయలు ఇస్తారు. ఎందుకు ఇస్తలేరో చెప్పండి. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎందుకు ఇస్తలేరో చెప్పండి. ఇట్లా మొత్తం 420 హామీలని ఇవాళ అమలు చేయ చేతగాని అవినీతి అసమర్థ దద్దమ్మ ప్రభుత్వము ఆ నాయకుడు రేవంత్ రెడ్డి ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు బాధితుల పక్షాన ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజానికి ఒక ధైర్యంగా, ఒక వెన్నుదన్నులాగా, ఒక రక్షణ కవచంలాగా నిలబడి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అగ్రశ్రీ నాయకత్వం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని వాళ్ళ విచారణకు పిలిచినారు.